ఏదైతే బండి సంజయ్ కొడుకు సంబంధించి ఇష్యూ నడుస్తుందో దీని ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా అన్యాయం అండి ఇది. సామాన్యులు ఇంట్లో జరిగితే 8వ తారీఖు కేసు బుక్ అయితే ఇంతవరకు స్పందన లేదు. నా కొడుకు తప్పు చేయలేదని అంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళేమో ఈ పార్టీకి సంబంధం లేదంటున్నారు. మహిళలే కదండి. ఇంకా సీఎం గారు కూడా స్పందన లేదు, బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదని అడుగుతుంది. అంటే సామాన్యులకు న్యాయం లేదా? సామాన్యుల అమ్మాయిని ఇచ్చేయరా మీరు? సామాన్యులకు ఇట్లనే చూస్తారా? 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తాడు. ఇదేనా కోటీశ్వర్లు మానభంగాలు మద్రాలైనా చేసేది? ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో ఇదే ఉందా? ఈ 3 సంవత్సరాల నుంచి ఈ మద్రలు మానభంగాలే జరుగుతున్నాయి. బండి సంజయ్ కానీ సీఎం గారికి కానీ నేను ఒకటే చెప్తున్నాను, మామూలు అబ్బాయిని తీసుకురావాలి, అరెస్ట్ చేయించాలి. నిర్దోషాన్ని అమ్మాయికి న్యాయం చేసి చేసుకోవాలి. మేమైతే ఊరుకోమండి. ఒక మహిళగా చెప్తున్నా, పార్టీ తరఫున కాదు, ఒక మహిళగా చెప్తున్నాను. అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఊరుకోము. మేము ధర్నాలు కొనసాగిస్తాము, అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేస్తాము. ఎంతకన్నా దిగజారుతాం. ఇంకా మేము అసలు ఊరుకోము. సామాన్యుల ఇంట్లో ఇట్లా జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఇదే జరుగుతుంది. బండి సంజయ్ వాళ్ళ బిడ్డ ఇదే ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడు బండి సంజయ్? ఒక సామాన్యుడు వాళ్ళ కొడుకు ప్లేస్ లో సామాన్యుడు ఉండి వాళ్ళ బిడ్డ ప్లేస్ లో ఈ అమ్మాయి ఉంటే ఏం చేసేవాడు? నేను అడుగుతున్నాను ఒక మహిళగా. ఇదేనా జరిగేది? హిందూ అని చెప్తాడు, మహిళకు రక్షణ ఉండాలని చెప్తాడు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు కదా పార్టీలో మీటింగ్ పెట్టి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు ముందుకు? నీ కొడుకుని లాక్కరా. సామాన్యుడు తప్పు చేస్తే ఇదే చేసేవాడువా? లొకేషన్ పెట్టుకునే వాళ్ళు, ఫోన్ యాక్ట్ చేసే వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు కదా. ఎందుకు స్పందిస్తలేరు? నేను చట్టాన్ని ఒకటే కోరుకుంటున్నానండి, మహిళకు రక్షణ కావాలి కంపల్సరీ. మీ మాత్రం ఊరుకో. 3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి మన ఓపిక నశించిపోయింది. 1 కోటి మంది కోటీశ్వర్ అంటాడు, మహిళా రాజ్యం అంటాడు, ప్రజాపాలన అంటాడు. ఏది ప్రజలకు రాలేదు సీఎం గారు? ఎందుకు రాలేదు ప్రజలకి? నేను అడుగుతున్నాను సీఎం గారిని, ఎందుకు తీసుకోలేదు? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజాపాలన అన్నావు కదా, మరి ప్రజలకి రా, నువ్వు రా. అమ్మాయికి రక్షణ ఇవ్వు. వాళ్ళ ఫ్యామిలీకి ఏం జరిగినా, అమ్మాయికి ఏం జరిగినా ఇలాంటి ఇంకెక్కువ చూస్తారు. మేము ఒకటే కోరుకుంటున్నాం. అది తెలుస్తాడండి. సపోర్ట్ చేసినా కూడా ఎన్ని రోజులు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాడంట. అది కళ్ళు మూసుకుంది, కానీ ఎదుటాడు కళ్ళు మూసుకోడు కదా. దొంగలు భుజాలు పుండుకుంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే ఇక వీళ్ళే ఉన్నారు. అధికారం పార్టీ అని ఇరవైతే మాత్రం మేమైతే ఊరుకోము. ఇప్పుడు 1 వీక్ అవుతుంది కేసు బుక్ అయింది అంటున్నారు. అది నిరూపించుకోవాలి. ఈ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి కూడా ఏం కావద్దు. ఏం చేసినా వాళ్ళే బాధ్యులు అవుతారు. కుటుంబానికి న్యాయం జరగాలి, అమ్మాయికి న్యాయం జరగాలని కోరు.